సర్లే నేను వెళ్ళొస్తాను. చిన్నగా వెళ్ళానా? దొరికేస్తారు పాపం. నేనొచ్చింది మిమ్మల్ని పట్టుకోవడానికి, నేను దొరికిపోవడానికి కాదు. అందుకే ఇలాంటి ప్రమాదం ఉంటుందని ముందే ఊహించి మీరు భర్త అయితే నేను మీ భార్యని. అంత ఈజీగా దొరుకుతానా? అయినా ఈయన గారికి ఒళ్ళంతా కళ్ళే, కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి చూపులకి పోతున్నట్టు అందం మీద అంత శ్రద్ధ ఏంటో నా మొగుడు గారికి. మీరు మొండి మొగుడైతే నేను పెంకి పెళ్ళాన్ని. ఈరోజన్నా బయటకు వస్తుందా? అలా నన్ను చూసి ఏ రోజైనా నవ్వారా? నా దగ్గరేమో హిట్లరు, ఇక్కడేమో మన్మధుడా. ఈవిడ గారు ఎవరో గాని బయటికే రాదనుకుంటా. ఆమె రాదు, ఈయన రావద్దు అన్నారు. అయినా నా దగ్గర లేంది దాని దగ్గర ఉన్నదేంటో. నాకన్నా అందంగా ఉంటుందా ఏంటి? షో వెళ్ళిపోయారు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం తలుపులేసుకుని మాట్లాడుకునేంత సీక్రెట్స్ ఏమున్నాయో చెప్తా చెప్తా. మొహం చూపించవే, నీ మొహం చూపించు నాకు. అయ్యో అమ్మాయే, నా అనుమానం నిజమే అయ్యింది. నా కొంప మునిగింది. ఇదెవరు నా కాపురంలో నిప్పులు పోస్తుంది.
నా భర్త నా ఎదురుగా మరో అమ్మాయి చేయి పట్టుకుని సరసాలాడ్డమా? అవ్వో 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 అవ్వో, వదులుతున్నారేమో చూడు ఆ చేతిని. ఎవరైనా ఉండడానికి ఇల్లు కట్టుకుంటారు, వీళ్ళెవరో దాక్కోడానికి కట్టుకున్నట్టున్నారు. ఇప్పుడే వెళ్ళి దాని సంగతి తెలిచేస్తా. ఇక్కడ కాదు, వస్తారుగా ఇంటికి, అక్కడ చెప్తా. అక్కడైతే నాకు సపోర్ట్గా జయమ్మ కూడా ఉంటుంది. భార్యనే నేనుండగా నాకింత అన్యాయం చేస్తారా? ఆ ఇంట్లో నన్ను వదిలేసి ఈ ఇంట్లో కాపురం పెడతారా? అయిపోయింది బావా, అయిపోయింది. అబ్బా, అడుగు తీసి అడుగెయ్యాలంటే చుక్కలు కనిపిస్తున్నాయిరా బామ్మర్ది. వద్దంటే వినకుండా మిరప చేనులకి మెడతలా దూరావు. ఆ కుక్కేమో క్యాబేజ్ పొరలు ఓల్చినట్టు ఓల్చి పడేసింది. ఇదేమన్నా దైవ కార్యమారా మళ్ళీ మళ్ళీ తలుచుకోవడానికి? గుర్తు చెయ్యకరా అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తావేంట్రా కుక్కని? మరి అది గుర్తు చేయొద్దు అన్నప్పుడు చేతికి ఆ కర్ర వచ్చినా కూడా ఇంకా ఏదో చేయాలని ఆశ ఎందుకు బావా నీకు? ఆడు దెబ్బ కొట్టింది అల్లాటప్ప వండి కాదురా, అప్పలకొండని. ఊరుకో బావా, కొరికిన కుక్కను వదిలేసి ఆ ఏజ మీద పడతావేంది? దానికి కారణం ఆడేగా. ఆణ్ణి ఏదోడు చేసేదాకా తిండట్టదు నిద్రట్టదు. ఊళ్ళు అతుకుల బొంతలా తయారైనా నీలో రోషన్ తగ్గలేదు బాబు. ఎట్ట తగ్గుద్దురా ఎర్రిన బామ్మర్ది, అప్పలకొండెక్కడ? చూడు బావా, మనం నేరుగా ఏమీ చేయలేమని నీ చేతికరే చెప్తుంది. ఒంటి మీద ఆ అతుకులు చెప్తున్నాయి. అంటే మన వల్ల ఏదీ కాదని ఇండైరెక్ట్ గా అంటున్నాం, అంతేగా? ఏది ఏమైనా ఆ కుక్క గరిచాక నీ ఒంట్లో ఏదో తేడా వచ్చింది బావు. ఒరేయ్, మాటి మాటికి ఆ కుక్క గురించి ఎత్తావంటే కుక్కలా కరిసేయగలను. అంత పని చేయకు బాబు. కుక్క గరిచిన ఇంజెక్షన్ ఉంది గాని కుక్క గరిచిన మనిషి గరిస్తే ఇంజెక్షన్ లేదు. కూసంతా మిక్సీ ఆడించడం ఆపేసి ఏదన్నా ఐడియా ఇచ్చి తగలడు. ఇప్పుడు మనం ఆ ఏజేని నేరుగా ఏమీ చేయలేం. అందుకే ఆ ఏజే చేసే తప్పుని ప్రెస్ వాళ్ళకి చెప్పామనుకో, చూసిందే చూడాలనిపిస్తున్నట్టు, వేసిందే వెయ్యాలనిపిస్తున్నట్టు ఓ వారం రోజులు టీవీలో ఏజే గురించి చూసిందే చూపించేస్తారు. నీ కోరిక తీరుద్ది. ఒరే బామ్మర్దే, తిండి బిల్లు ఎక్కువ వద్దని కాసంత బాధగా ఉన్నా నీ వల్ల కూడా కోసంత ప్రయోజనం ఉందరా. ముందు ప్రెస్సం లైన్లో పెట్టు. హలో హలో, ప్రెస్సేనా? అవును. మనదే శాకాహారమా మాంసాహారమా? అది మీకెందుకు? మా మర్యాదలు అట్టుంటాయి మరి. ముందు నీ విషయం చెప్పావా? ఇప్పుడు ఆ ఏజే ఈరుడు సూర్యుడు అని మోసేసినారు కదా, అదే ఏజేలో ఒక సేకడు కోణం ఉందంట. మీకు పుల్లు మిలుసు దొరికినట్టేగా. వాట్? ఏజే రెస్టారెంట్ చైర్మన్
ఏజే గారులు చీకటి కోణమా? మామూలు కోణం కాదు. ఆ వార్తతో మీరు వారం రోజులు వారోత్సవాలు చేసుకోవచ్చు. ఏంటది? చెప్పడం కంటే అడ్రస్ పంపిస్తాను, అర్జెంటుగా వచ్చేయండి. కళ్ళార చూడొచ్చు, మీ కెమెరా కళ్ళలో దాసొచ్చు. ఇంతకీ మీరెవరు? అప్పలకొండ. ఓ, మొన్న పోటీలో ఓడిపోయింది మీరే కదూ? నిప్పుల మీద మొక్కజొన్న కంకిలా కాలుతుంది ఇక్కడ. మళ్ళీ ఆ విషయం అవసరమా? అడ్రస్ చెబుతాను, తొందరగా వచ్చేయండి. మీకు చెప్తే అందరికీ చెప్పినట్టేగా. కెమెరాలు మర్చిపోకండి, చాలా చూపించాలి ఇక్కడ. ఇంపార్టెంట్ న్యూస్ ఇప్పుడు దొరికింది, పద. బామ్మర్దే, బావా తేనె తొట్టని కదిపాం. మరి ఆ ఏజరి ఎట్టా కొడతాయో చూడాలి కదా. ఎమర్జెంట్గా వెళ్దాం పద. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. నా భర్త అనుకుంటే నా గొంత కొయ్యాలని చూస్తారా? నన్ను మెడపెట్టి బయట గెంటేసినా భరిస్తాను, కానీ ఊరుకునేదే లేదు. తేలిపోవాలి. అక్కా అక్కా, ఏంటి, ఏమైంది? అటు చూడక్కా. భాను తనలో తనే మాట్లాడుకుంటూ వస్తుంది. ఏమైందంట? కొంప తీసి ఏజే తన... నా బతుకు నాశనం అయిపోయేలా ఉంది. అయ్యో అయ్యో, నాశనం అయిపోయేలా ఉంది. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? పిచ్చి గాని పట్టిందా ఏంటి? పిచ్చి వాళ్ళ మధ్య ఉంటే పిచ్చి పట్టక ఏమవుతుంది? భాను, వచ్చావా? వెళ్ళిన పని ఏమైందమ్మా? నా కొంప కొల్లేరైంది జయమ్మా. భాను, ఏమిటి మళ్ళీ పర్ఫార్మెన్సా? ఇంకదొక్కటే తక్కువ. ఏమైంది భాను? అదడుగుతుంటేనే అరుస్తుంది. అరవడం కాదు, కరి చేస్తాను. నాది నాది అనుకున్నది ఏది కాకుండా పోయింది. నా బతుక్కి అర్థం లేకుండా పోయింది. ఏజీ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. అర్థం పర్థం లేకుండా ఆ మాటలేమిటి భాను? ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది. మీకు అర్థం కావట్లేదు కదా, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఏజే మీరు అనుకున్నంత అమాయకులేం కాదు. ఆయనకి ఈ ఇల్లే కాదు, చిన్నిల్లు పెద్దిల్లు చాలా ఉన్నాయి. నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క అర్థం కావడం లేదు. అయ్యో, మీ అబ్బాయి గారి విన్యాసాలు చూశాక నాకు ఏం అర్థం కావడం లేదు. హే, ఏజే ఏం చేశారో ఏంటో చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతున్నావేంటి? ఏం చేశారా? ఇంతకాలం ఏజేకి మొదటి భార్య లేదు, నేను రెండో భార్యగా వచ్చాను అనుకున్నాను. కానీ ఆమెకి నాకు మధ్య ఇంకొక ఆమె ఉందని ఆ ఇంటికి వెళ్ళాకే అర్థమైంది. భాను, ఏజే అలాంటి వాడు కాదు. ప్రాణం పోయినా తప్పు చేయుడు. చూడనంత వరకు నేను అదే అనుకున్నాను. చూశాకే తెలిసింది ఏజే కూడా అందరిలాంటి మగాడే అని. నువ్వు ఏజే గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగోదు. వింటున్నాం కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏజే ఎలాంటి వాడో నీకు అర్థం కాలేదని మాకు బాగా తెలుసు. చెప్తే నమ్మరు కదా, మిమ్మల్ని నేరుగా తీసుకుపోయి చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఇలా మాట్లాడావని ఏజేకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? తెలియకుండా ఎలా ఉంటుంది? ఎదురుగా 2 న్యూస్ పేపర్లున్నాయిగా, ఊరుకుంటాయా?
భాను ఏయ్, అసలే ఇరిటేషన్ లో ఉన్నాను, నన్ను కదిలించకండి. ఏదైతే అది అవుతుంది. ఈ రోజు విషయం ఏంటో తేలిపోవాలి. భాను, కోడలిగా నిన్ను నేను సమర్థిస్తున్నానంటే నా కొడుకు నువ్వు ఒకటి కావాలని, అంతేగాని ఏజే చెడ్డవాడని నిన్ను సమర్థించటం లేదు. ఏజే గురించి అలా మాట్లాడుకో. నమ్మరు కదా, నాతో రండి. ఆ ఇంటికి వచ్చి చూస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది. అవసరం లేదు. ఏజే వస్తాడుగా, మాట్లాడాక అంతగా అవసరమైతే అప్పుడు చూద్దాం. మీ ఇష్టం. భానుని బయటికి పంపించడానికి మంచి అవకాశం రాలేదేంటి అని ఎదురు చూస్తున్నాం కదా, ఇదే మంచి ఛాన్స్. ఈ విషయం అడ్డం పెట్టుకొని ఏజే చేతులతోనే భానుని బయటికి పంపించొచ్చు. అయితే ఏజే రాగానే యుద్ధమే అన్నమాట. బామర్దే, బావా. ప్రెస్ వాళ్ళు మనకంటే ముందే వచ్చేసారేట్రా? అవును బావా. బందర్లో బాదుషా భీమవరంలో దొరుకుతుందంటే నేనెగబడ్డట్టు వీళ్ళెగబడ్డారేంటి బావా? వీళ్ళు సాలు ప్రపంచకానికి ఆ ఏజే గాడి భోగోతం చూపించడానికి. ఇదేనా సార్ మీరు చెప్పిన అడ్రస్? సార్ ఈ ఇల్లేనా? చెప్పండి సార్. ఆగండి ఆగండి, మీదడిపోకండి, ఊపిరి ఆడదు. ఏజే గారి చీకటి కోణం చూపిస్తారని చాలా నమ్మకంగా వచ్చాం. మీకు వార్త కావాలా? నాకు ఆ ఏజే గాడి భోగోతం ప్రపంచం అంతా తెలవడం కావాలా? ఇదిగో ఇదే ఇంట్లో ఆ ఏజే గాడి పరువు ఉందే. ఆ పరువుని మీరు జాగ్రత్తగా మీ కెమెరాల్లో బంధించాలి. అంత నమ్మకంగా ఏజే గారి పరువు ఆ ఇంట్లో ఉందని ఎలా చెప్తున్నారు? ఆ ఏజే ఇల్లాడా? రాయలంకెళ్లే రూట్ లో. ఆఫీసాడా? బైపాస్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్ దగ్గర. మరి అక్కడికి పోకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? గంటలు గంటలు ఏం చేస్తున్నాడు? అసలు లోపల ఎవరున్నారో, ఆ లోపలున్న వాళ్ళకి ఏజేకి సంబంధం ఏంటి? ఆ సంబంధం ఎట్లాంటిది? ఇవన్నీ ఆ ఏజేని మీరు అడగాల, జనానికి చూపించాలా? అదేదో మీరే అడిగి చెప్పొచ్చు కదా. మనకే ఆ ఏజేకి కాస్త పడదలే. మన చేతిలో ఓడిపోతున్నాడని బాధగా ఉన్నాడు కాబట్టి మన మాట వినడు. మీరే కూసంత వివరంగా వివరాలు రాబట్టాలా? బావా, వరుసగా ఓడిపోయింది మనం. మైకులు కెమెరాలు మొక్క మీద పెట్టేసరికి విషయం మర్చిపోయినట్టున్నాం. మరి ఏజే గారు ఈ ఇంట్లోనే ఉన్నారా? వస్తాడు, మీరు వద్దన్నా వస్తాడు. అదేంటి సార్, రండి చూపిస్తానని చెప్పి రావాలి అంటున్నారు? మీకంత తొందరగా ఉంటే తలుపులు బద్దలు కొట్టేసుకుని లోపలికి వెళ్ళిపోండి. బావా, కొంపలు ముంచేలా ఉన్నావు కదా బావా. వాళ్ళు పిలువు బావా అన్నావు కదరా. పిలమ్మన్నాను గాని తలుపులు బద్దలు కొట్టమన్నానా? ఆ పని చేసావంటే ఆ ఏజే గనక కేసు పెట్టాడనుకో జైల్లో చిప్పకుడు తినాలి. ఇప్పుడు ఏం చేద్దామంటావురా? ఫోన్ చేసి ఆ ఏజేని మనమే పిలుద్దాం. కనపడవగాని నీలో కూడా విషయం ఉందరా. సిగ్గుపడబాకరా, చూడలేక సస్తన్నా. చెప్తే ఎవరు నమ్మరు కదా, ఆయన గారు చెప్తేనే నమ్ముతారా? రానివ్వండి, ఏజే నోటితోనే అంతా చెప్పేస్తాను. ఆగు ఏజే, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏ తప్పు చేయని నా కొడుకు తప్పు చేశాడని అంటున్నారు. అది నిజం కాదని నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. తప్ప నేనా? ఎవరన్నారు? అన్నది ఎవరైనా కావచ్చు,
అది అనుమానమూ కావచ్చు, అపనిందే కావచ్చు. కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది ఏజే. మాట్లాడాల్సిన వాళ్ళని మాట్లాడనివ్వకుండా మీరెందుకు మాట్లాడుతున్నారు జయమ్మ? ఇప్పటి వరకు గోల చేశారు కదా, నేను చూశాను. కావాలంటే నిరూపిస్తాను అని కామ్గా ఉంటే మీరెందుకు మాట్లాడడం? మాట్లాడతాను. నాకేమైనా భయమా? ఈ రోజు నాకు నిజం తెలియాలి. అక్కడ ఏం జరుగుతుందో, ఎవరున్నారో సమాధానం చెప్పి తీరాలి.